హాయ్ ఫ్రెండ్స్, నేను అన్ని ప్లేట్లో వేసానండి శుభ్రంగా. అది వచ్చేసి గుంటగలగ రాకండి, దీన్ని మామూలుగా కాటికేక అంటారండి. ముదురు ఆకులండి ఇవి, ముదురు మందారం ఆకులు ముదురు తీసుకోవాలి. తర్వాత గోరెంట్లాకండి అన్నీ కలిపి శుభ్రంగా కడిగి పెట్టానండి. తర్వాత మందార పూలండి ఇవి, ముద్ద మందారం. అది వచ్చేసి కలబందండి, ముళ్ళులు తీసేసి శుభ్రంగా నీట్గా చేశాను. ఇది గోరెంట్లాకు. అవి మెంతులు కడిగి నానబెట్టిన మెంతులండి, నైట్ నానబెట్టుకోవాలి. పొద్దున మిక్స్ చేసుకోవడానికి బాగా మెత్తగా అవుతుందండి పేస్ట్. ఇదిగోనండి పేస్ట్ పట్టాను మిక్స్ చేసి. తర్వాత 2 స్పూన్ల నూనె వేసానండి, దాంట్లోన వేసి బాగా కలిగి పెట్టాలి. ఇట్లా నూనె కలిసేంత వరకు నీట్గా అట్లా కలపాలి. కలిపిన తర్వాత అదిగోనండి జుట్టు, అది నాదేనండి, నా తలనే అది. మా పిల్లలు పట్టిస్తున్నారు చూడండి. ఇట్లా పట్టించుకుంటే మనకు వయసు అయిపోయింది కదా, జుట్టు ఏం పెరుగుతుంది అనుకోవచ్చు అండి. కాదండి, పెరుగుతుంది అయినా కానీ. తర్వాత వచ్చేసి జుట్టు నల్లగా అవుతుంది. తర్వాత హెడేక్ ఉండదండి, మెయిన్ పాయింట్ హెడేక్ రాదండి. నేను వాడి చూసి మీకు చెప్తున్నానండి, ఇది మా పిల్లలు పట్టిస్తున్నారు చూడండి. ఏంది అంజలి ఇట్లా రుద్దు అంజలి, కొబ్బరి నూనె రుద్దినట్టు కొబ్బరి నూనె రుద్దుతాం కదా పాపడు తీసి, అది అట్లా చిన్నపిల్లకి ఎట్లా రుద్దుతాం కొబ్బరి నూనె వేసి. లేలే అంత మాట నువ్వు కట్ చేసుకో తర్వాత. వేసుకుందిలే, తలెత్తు పైకి ఎత్తు అట్లా. మొత్తానికైతే ఇద్దరు కొట్లాడుకుంటా నాకైతే ఆ పేస్ట్ పట్టించారండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ తల స్నానం చేయండి, బాగా ఫ్రెష్గా ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్.